పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ బీజేపీకి గట్టి షాక్ ఇస్తున్నారు. బీహార్లోని బీజేపీ కంచు కొట్టను బద్దలు కొట్టేలా గెలుపు దిశగా కొనసాగుతున్నారు. బంకిపూర్ నియోజకవర్గంలో సమీప బీజేపీ ప్రత్యర్థి నీరజ్ కుమార్ పై 13,000 పై చిలుకు లీడ్ లో ఉన్నారు ప్రశాంత్ కిషోర్. పీకేకు మొత్తం 48,434 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 31 రౌండ్ల లెక్కింపులో ఇప్పటికీ 24 రౌండ్ల ఓట్ల లెక్కింపు కంప్లీట్ అయింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత బీజేపీ ఓటమి అంచున ఉంది. నితిన్ నవీన్ రాజ్యసభకు ఎన్నికై ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో బంకీపూర్ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. బీజేపీకి కంచుకోటలోనే ప్రశాంత్ కిషోర్ పోటీ చేసి సవాల్ విసిరారు. ఇప్పుడు అన్నంత పని చేసేలా గెలుపు దిశగా కొనసాగుతున్నారు. గతంలో దాదాపు 60% ఓట్లు పోలైన బంకీపూర్ నియోజకవర్గంలో ఇప్పుడు 30% మాత్రమే పోలయ్యాయి. ఈ ఉప ఎన్నికపై ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఉప ఎన్నికతో ప్రభుత్వం మారదు కాబట్టి పట్టణ ప్రాంత ఓటర్లు పోలింగ్ బూతులకు రాలేదు. పోలింగ్ జరిగిన సమయంలో పాట్నా పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురవడం, వాతావరణం అనుకూలించకపోవడంతో చాలా మంది అర్బన్ ఓటర్లు ఇళ్లకే పరిమితమయ్యారని తెలుస్తోంది. దీంతో ఓటింగ్ శాతం గణనీయంగా పడిపోయింది. ఇక ప్రశాంత్ కిషోర్ గెలుపు దిశగా వెళ్తున్నారు. ఇప్పటికే 24 రౌండ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకొక 7 రౌండ్స్ ఉన్నట్టున్నాయి కదా. 7 రౌండ్లలో ఇంకా ఇదే మెజారిటీ కొనసాగుతుందా అన్నటువంటి ఒక అంచనా మాత్రం వ్యక్తమవుతోంది. మా ప్రతినిధి శివ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. రైట్ శివ, ఒక రికార్డ్ అని చెప్పాలి, ఎందుకంటే పీకేకి ఇప్పటిదాకా అపవాదు ఉంది, గెలవలేదు, స్ట్రాటజిస్టే అని చెప్పి. కానీ ఇక్కడ బీజేపీ కంచుకోటని బద్దలు కొట్టడమే కాకుండా ఆయన సెల్ఫ్ ఇమేజ్ ని కూడా ఇంప్రూవ్ చేసుకున్నారు అనుకోవచ్చా? డెఫినెట్గా ఇప్పటి వరకు ఇతర పార్టీలకు రాజకీయ వ్యవహర్తగా వారు గెలుపొందడానికి కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తాను చట్టసభలో తొలిసారిగా అడుగు పెట్టబోతున్నారు. ఇటు బకింపూర్ ఉప ఎన్నికల్లో ఇటు జనస్వరాజ్ పార్టీ ముందంజలో ఉంది. 24 రౌండ్లు ముగిసేసరికి అత్యధిక మెజార్టీ దిశలో ప్రశాంత్ కిషోర్ కొనసాగుతున్నారు. ఇటు నీరజ్ కుమార్ కానీ రేఖా కానీ వెనుకంజలో ఉన్నారు. మొత్తం 13,600 ఓట్లకు పైగా కూడా ముందంజలో ఉన్నారు. మొత్తం 48,334 ఓట్లు ప్రశాంత్ కిషోర్ పోలాయి. ఇంకా మిగిలిన 7 రౌండ్లలో కూడా ఆధిక్యం దిశగా ప్రశాంత్ కిషోర్ ఉండబోతున్నారనేది కూడా వారి అంచనా వర్గం చెప్తున్నారు. ఇప్పటికే ఇటు జనస్వరాజ్ పార్టీ కార్యాలయం వద్ద స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఇక ఓటింగ్ పర్సెంట్ తక్కువగా నమోదవడానికి ప్రధాన కారణం ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా అక్కడ వచ్చిన వాతావరణ పరిస్థితులు కానీ, మరోవైపు కొన్ని అనుకూల పరిస్థితులు కూడా వచ్చాయి. అంటే ఇప్పుడు ఇటీవల కాలంలో బీహార్లో కూడా పరీక్ష పేపర్ లీక్ అవ్వడం, అక్కడ యువత ఎక్కువగా వ్యూహకర్త, అనేక రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా వ్యవహరించి వాళ్ళను గెలుపుకి చేర్చారు. సో ఫస్ట్ టైం ఇక్కడ గెలుపొందుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది చాలా క్లియర్ గా. సో ఆయన తనకు తానుగా ఎటువంటి వ్యూహం అవలంబించారు అంటే, తనకు ఓట్లు తనకు ఇంత భారీగా పడ్డానికి కారణం ఏంటి, ఆయన ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్లారు? అంటే ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన వ్యూహాలు ప్లస్ ప్రతి రాష్ట్రానికి కూడా అక్కడ ఉన్న స్థానిక అవసరాలను బట్టి కానీ స్థానికంగా సంస్థాగతంగా భిన్నంగా ఉంటాయి. కానీ ఇక్కడ ప్రధానంగా ఉన్న సమస్య నిరుద్యోగం కానీ, యువతకు ఎటువంటి అవకాశాలు కల్పించాలి, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ప్రభుత్వం పైన వ్యతిరేకత ఏంటి, ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశాలపై ప్రధానంగా ఇటు ఆర్జేడీ ఇటు బీజేపీ కలిసి, ఇటు ఆర్జేడీ విడిగా ఉంది, ఇటు జేడీయూ కానీ మరోవైపు బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. కానీ ఇక్కడ ఆర్జేడీ అనేది ఆల్రెడీ ప్రతిపక్షంలో ఉంది, అక్కడ వ్యతిరేకత మూట కట్టుకుంది. మరోవైపు ఇటు పేపర్లు లీక్ అవడం వల్ల ప్రభుత్వం పైన కొంత వ్యతిరేకత ఉంది. దానిలో భాగంగానే యువత ఓట్లను సాధించడంలో తన వైపు తిప్పుకోవడంలో ప్రశాంత్ కిషోర్ సక్సెస్ అయ్యారని కూడా విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పుడు మెజార్టీ అనేది ప్రశాంత్ కిషోర్ ఉంది కాబట్టి ముందు ఇంకా 7 రౌండ్లు కూడా భారీ ఆధిక్యం దిశగా ప్రశాంత్ కిషోర్ గెలుపొందబోతున్నారు. తొలిసారి 7 రౌండ్స్ ఉన్నాయి. 7 రౌండ్స్ లో ఇదే మెజారిటీ ఇంకా మరింతగా ఆధిక్యంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గెలుపు సాధించారు అని చెప్పి అనాలి. ఎందుకంటే ఆయన మీద ఉన్న ఒక అపవాదు, మంచి స్ట్రాటజిస్ట్ కరెక్టే, కానీ ఆయనే సొంత దాంట్లో ఓడిపోయాడు అన్న అపవాదిని అయితే మొత్తానికి, అంటే తన వైద్యం ఇతరులకు పనిచేసింది ఇప్పటిదాకా, వైద్యం పనిచేయదు నార్మల్ గా. సో తన వైద్యం తనకు పనికిరాదన్నటువంటి అపవాదు ఎదుర్కొంటూ వస్తున్నారు. కాబట్టి సరే, ఇప్పుడు ఉప ఎన్నికైనా ఏ ఎన్నికైనా గెలిపే కాబట్టి ఈ ఉప ఎన్నికలో బంపర్ మెజారిటీతో 30% ఓటర్సే వచ్చారు ఓటు వేయడానికి. దాంట్లో కూడా ఆయన విజయ్. అవును, ఎస్. అంటే సరే, ఓటు శాతం ఎంత అనేది చాలా తక్కువ. నిజంగా అలా జరగకూడదు. ఎందుకంటే ప్రతి ఓటు విలువైందే. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవాలని పదే పదే చెప్తూనే ఉంటారు. మనం మీడియా సంస్థలుగా మనం కావచ్చు, బేసిక్ గా ఎన్నికలంటేనే ఇలాగ మామూలు ఎన్నికలకే చాలా పుష్ చేస్తూ
చేస్తూ ఉంటుంది ఎలక్షన్ అవును. కావచ్చు, పబ్లిసిటీ చేస్తారు అందరూ రండి అని. ఇంకా బై ఎలక్షన్స్ అనేటప్పటికీ అసలు చాలా మంది కూడా దరిదాపుల్లో కూడా అసలు ఉంది అన్న విషయం కూడా మర్చిపోతారు. అవును, ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి అక్కడ వాతావరణ పరిస్థితులు, వరదలు ఉన్నాయి. అండ్ ఆల్రెడీ నీట్, ఇందాక మన శివ చెప్పినట్టుగా నీట్ పరీక్ష కూడా ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా అక్కడ ప్లే చేసింది ఆ టైం. డెఫినెట్ గా ఇప్పుడు ఆ అంశం బాగా కలిసి వచ్చింది. సో అంటే నిజంగా అంటే ఉప ఎన్నికకు సహజంగానే కొంత ఇంట్రెస్ట్ చూపించారు. కాబట్టి ఏ ఎన్నికైనా మీరు అట్లా మామూలు ఎన్నికకు ఒకలాగా, ఉప ఎన్నికకు మరోలాగా దయచేసి అట్లా చూడొద్దు. ఓటర్లు ఎవరైనా సరే, ఎందుకంటే ఏదైనా సరే మనకు కావాల్సినటువంటి ప్రజాప్రతినిధిని ఎన్నుకునే ప్రాసెస్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఆ ఓటింగ్ శాతాన్ని పెంచితేనే ప్రజాస్వామ్యం కాస్త